సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 42 మంది సజీవ దహనమయ్యారు. వీరంతా భారతీయ యాత్రికులేనని, మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది మల్లేపల్లి, బజార్ ఘాట్ కు వారుగా ఉన్నట్లు తెలుస్తోంది. మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తుండగా తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. డీజిల్ ట్యాంకర్ ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి ఓ వ్యక్తి బయటపడ్డాడు. సౌదీ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ డీజీపీని ఆదేశించారు. కేంద్రం సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, విదేశాంగ శాఖ అధికారులతో సీఎస్ మాట్లాడారు. హెల్ప్ లైన్ కోసం సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సౌదీలో జరిగిన దుర్ఘటనపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. हैदराबाद के 2 ट्रैवल एजेंसी, एक फ्लाई जोन टूर्स एंड ट्रैवल्स और मक्का हज एंड उमरा के 42 हाजी मक्का से मदीना जा रहे थे बस में, और बस को आग लगने से मालूम हुआ कि सिर्फ एक शख्स की जान बची है, कंफर्म नहीं है। बास कह रहे हैं कि पूरों का इंतकाल हो गया। तो मैंने इंडियन एम्बेसी रियाद में जो डीसीएम है अबू मैथिन जॉर्ज साहब से मेरी बात हुई, और उन्होंने मुझसे कहा कि कौंसल जनरल जिद्दा भी और वो ख़ुद इस पर मालूमात हासिल कर रहे हैं, और जो भी ज़रूरी कार्रवाई करना है वो करेंगे। और साथ ही साथ मैंने इन तमाम उम्रा पैसेंजर्स के दोनों ट्रैवल एजेंसी से वीज़ा डिटेल्स लेकर कौंसल जनरल ऑफ इंडिया जिद्दा को और डीसीएम इंडियन एम्बेसी रियाद को और साथ ही साथ फॉरेन सेक्रेटरी को मैंने ईमेल किया है। मेरी भारत सरकार से और ख़ास तौर से एक्सटर्नल अफेयर्स मिनिस्टर से जयशंकर साहब से ये रिक्वेस्ट है कि वो इमीडिएटली इस पर देखें, और अगर जिन लोगों की डेथ हुई है उनके परिवार ये चाह रहा है कि उनकी डेड बॉडीज़ जल्द से जल्द इंडिया को लाई जाए, और अगर कोई उसमें ज़ख्मी है तो उनको अच्छी से अच्छी वहाँ पर उनको इलाज हो सके। ये मैं रिक्वेस्ट करता हूँ हमारे एक्सटर्नल अफेयर्स मिनिस्टर से और भारत सरकार से। సౌదీ అరేబియాలో బస్సు ప్రమాద ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు జైశంకర్. రియాద్లోని భారత ఎంబసీ, జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్ బాధితులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నాయని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు జైశంకర్ ఎక్స్లో పోస్టు పెట్టారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మల్లెపల్లిలో విషాద వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. మక్కా యాత్రకు వెళ్ళిన ఓ కుటుంబం పూర్తిగా అగ్ని ఆహుతి అయిన పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, పాత బస్తీ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం మొత్తం కూడా సజీవ దహనమయ్యింది. మనం చూసుకోవచ్చు, వారి కుటుంబ సభ్యులంతా కూడా ఉన్నారు. అబ్దుల్ ఖాదిర్, అదేవిధంగా గౌసియా బేగం, వీరిద్దరు కూడా భార్యాభర్తలు. వీరి కుమారుడు అబ్దుల్ సోయబ్ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. గాయాలతో దెబ్బలు తాకిన పరిస్థితి ఉంది. గ్లాసు అద్దాలు పగలగొట్టుకొని బస్సు నుంచి బయటకి దూకడంతో గాయాలయ్యాయి అబ్దుల్ సోయబ్కు. అదేవిధంగా మౌలానా సాబ్ అని చెప్పి గౌసియా బేగం తండ్రి, వీరంతా కూడా కలిసి వెళ్ళడం జరిగింది. వీరి నట్రాజ్ నగర్ జరా ప్రాంతం వీరంతా కూడా హైదరాబాద్లో ఉన్న వీరంతా కూడా వెళ్ళిపోవడం, వీరంతా మక్కా యాత్రకు వెళ్ళడం జరిగింది. ఇందులో సోయబ్ మాత్రమే గాయాల నుంచి బయటపడ్డ పరిస్థితి ఉంది. గాయాలతో బయటపడ్డారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నారు. వీరు చెప్పొచ్చు, మీరు ఎప్పుడు వెళ్ళారు? వీరంతా కూడా ఎప్పుడు రిటర్న్ అయ్యేది ఉండే? ये मोहम्मद अब्दुल खदीर, गौसिया बेगम,
हस्बैंड और वाइफ है। ये मोहम्मद अब्दुल शोएब जो है सो इनके बेटे हैं। ये मौलाना साहब जो है सो गौसिया बेगम के वालिद है। ये मोहम्मद अब्दुल शोएब का ट्रीटमेंट चल रहा अभी तो फ़िलहाल। ये 1 वीक पहले गए थे ये लोग। ये रात में जो है सो बस में पूरी आंच लग गई बोल के अभी इन्फॉर्मेशन मिली हमको। हम यहाँ ट्रैवल्स वालों का आए हुए हैं। ఫ్యామిలీ కుటుంబ సభ్యులు వారి బంధువులు కావడంతో ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వచ్చి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ये अलमक्का ट्रैवल से बुक करे थे टिकट। टोटल 20 जना के घर करे थे, ग्रुप था ये। और हमारे फैमिली मेम्बर्स में 15 जना 8 जना सेलेक्ट हो गए थे उसमें से। और एक जना का पासपोर्ट नहीं आया था हमारे पास से, तो वो लोग अलग ट्रैवल से गए, अल्फाज ट्रैवल से गए लोग। ये अलमक्का से जो ट्रैवल से जो गए थे ना, उन लोगों को एक 6 दिन का फ़र्क था। जो लोग कल मक्के से मदीना रवाना हुए थे, हमारे भाई बात करे में से, हमारे आंटी की बात करे, रास्ते में पहुंच जाते 2 घंटे में रास्ता ख़त्म होता बोल के बोले। उन्हें फ़ोन करके बोले पहुंच जाते बोल के बोले, तो हम खामोश हो गए। फिर बाद में न्यूज़ मालूम हुई कि सडन बस में आँच लगने की तरफ से बस पूरी जल गई। हमारा भाई जो ड्राइवर कूद रहा था देख के उसके पीछे हमारा भाई कूद गया। कूद के उन्हें बोला, एक ट्रक वाली जा रहे थे, उसको पकड़ के बोला गए थे, भैया बस को आग लग गई, ज़रा हमारा नंबर पे फ़ोन करो बोले। तो उन्होंने हमारे भाई को फ़ोन करके बोले। वहाँ से फिर उन्होंने हमारे को बोले ऐसा बस को आँच लग गई बोले के बोले। तो क्या हुआ, कितने जने जले, क्या जले? तो पूरे जने जल गए बोल के बोले हमारे भाई। और हमारे अभी एक फैमिली वहाँ पे मक्का में है फिलहाल अभी प्रेजेंट। मतलब मक्के से मदीना अब जाने वाले हैं अभी। क्या फैमिली मेंबर्स का नाम का? मोहम्मद अब्दुल शोएब है, मोहम्मद अब्दुल खदीर है, गौसिया बेगम है, मोहम्मद मंसूर है, मोहम्मद मौलाना है, रहमत उनीसा है, और एक जने का नाम याद नहीं आ रहा, एजेड है समझो ना, बड़े जने हैं। कितने जने हैं? ये आपके फैमिली मेम्बर्स के अपडेट है। कब गए थे? 9 तारीख को कैसा लोग तो आने वाले कब थे वहाँ पर? आने वाले अभी नेक्स्ट संडे आने वाले थे लोग। 15 डेज़ का था प्रोसेस। जो आपके भाई कूदे हैं उन्होंने भी इंजर्ड है, जल गए? पूरा जल गए बोल के बोले, हाथा पाना जल गए, फेस जल गया बोल के बोले। कितने जनों का हुआ आपकी फैमिली में? अभी पक्का नहीं मालूम है, ट्रैवल्स वालों को पूछो तो अभी कंफर्म नहीं बोल सक रहे बोल के बोल रहा। हम लोग सुबह से आए हुए, सुबह से एक ही बात बोल रहे, नहीं मालूम बोल रहा। हमारे बंदे जा रहे बोल के बोल रहे, खाली कंफर्म नहीं बोल रहा कितने जने क्या हुआ, इंजोर हुआ, कितने जन डेथ हुई। हमारे ऐसे हिसाब से गुजारिश है कि कुछ जल्द से जल्द कुछ भी मालूम हुआ, सब कुछ फ़ोन करो तो मालूम हुआ कि क्या है वहाँ का రెస్పాన్స్। నటరాజ్ నగర్ జరా ప్రాంతానికి చెందిన నలుగురు పూర్తిగా వారి కుటుంబ సభ్యులంతా కూడా ప్రమాదంలో మృతి చెందారు. షోయబ్ మాత్రం గాయాలతో బయటపడ్డాడు అని చెప్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా విషాద వాతావరణం అయితే అలుపుకుందని చెప్పుకోవచ్చు. జరా ప్రాంతానికి చెందిన నలుగురు చనిపోవడంతో వారి బంధువులు, కుటుంబ సభ్యులంతా కూడా ఆల్మక్కా ఏజెన్సీకి వచ్చి వారి వివరాలను సేకరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ చందుతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. ఈ ప్రమాదం రాత్రి 2 గంటలకు జరిగింది అని పొద్దున 6 గంటలకు ఈ ప్రయాణికుల వాళ్ళ రిలేషన్స్ మా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే ఆయన ఫోన్ మాతో కాన్ఫరెన్స్ తీసుకొని ముష్తాక్ సార్ ఎమ్మెల్యే సార్ నాకు కాన్ఫరెన్స్ తీసుకొని ఇమీడియట్ వాళ్ళ పాస్పోర్ట్ తెప్పి పంపించి నాకు ఇక్కడ పంపించారు. వీళ్ళ పాస్పోర్ట్లు వీసా కాపీ తీసుకుపోయి మన సార్కి ఇస్తున్నా. సార్ ప్రస్తుతం ఎంపీ సార్ ఢిల్లీలో ఉన్నా కూడా ఫోన్ లేపి మాట్లాడారు. ఆ మినిస్ట్రీ మనం అంటే ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళకు పంపి ఏం చేస్తాం వీళ్ళకి తెప్పియాలన్నా ఎట్లా వీళ్ళ బంధువులతో మాట్లాడి ఏం చేస్తామని చెప్పారు. ఈ అల్మక్కా ట్రావెల్స్ నుంచి 16 మంది ఉన్నారు. ఇంకొక మెహదీపట్నంలో ఆ ట్రావెల్స్ నుంచి 24 మంది ఉన్నారు. ఈ 16 మందిలో ఒక కొద్దిగా యంగ్ ఉండే బాయ్ షోయబ్ అనే వ్యక్తి, ఆయన బస్సులోకి వెళ్ళి బయట దూకిపోయాడు అని తెలుస్తుందండి. దగ్గర వాళ్ళు ఎవరైనా ఉన్నారు? వాళ్ళ రిలేటివ్స్ వచ్చారండి, వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. అంటే అమ్మ తమ్ముళ్ళు కానీ వాళ్ళ మామ ఎవరైతే వాళ్ళ బాబాయ్ ఉన్నారు, ఎవరెవరు బంధువులందరూ ఉన్నారు ఇక్కడ చూడొచ్చు. వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు అండి. మన సౌదీ వాళ్ళతో కూడా మా ఎంపీ సార్ కనెక్ట్ అయ్యారు, మాతో మాట్లాడారు. నాకు మెసేజ్ కూడా పెట్టారు వాళ్ళ నంబర్. నేను జస్ట్ ఇప్పుడే మాట్లాడినా, ఒక 5-10 మినిట్స్ టైం ఇవ్వమన్నాడు. వాళ్ళ మొత్తం డీటెయిల్స్ పంపని చెప్పారు. ఏం చేస్తారని చెప్తానండి. దాని డీటెయిల్స్ రాలే, టెక్నికల్ ఇష్యూ, ఎలక్ట్రిక్ ఇష్యూ అని తెలుస్తుందండి. మొత్తం వాళ్ళ వీడియోస్ ఏం రాలేదు. ఆ ఫొటోస్ వచ్చినాయి ఇప్పటిదాకా. ఫొటోస్ వచ్చిన మొత్తం బస్ మొత్తం కాలిపోయింది. అదే కాలిపోయిన కారణం మన ఎలక్ట్రిక్ ఇష్యూ అని చెప్తారు, కానీ కన్ఫర్మ్ ఏం చెప్పాలి ఇప్పటిదాకా. इसमें से यहाँ से उम्रे के पैकेज में 40 यहाँ से हैदराबाद के अपने पूरा 44 आदमी हैं. 44 में से बोलते सो
बस में उम्रा कर लेके मक्के से मदीना जा रहे थे। 25 किलोमीटर पहले, मदीना से 25 किलोमीटर पहले बोलते तो बस में आग लग गई, जिसमें से शोएब बोल के एक बच्चा बोलते बस में से कांच तोड़ के कूद गया और एक ड्राइवर कूद गया। बाकी 42 लोग बोलते तो आग में बोलते तो उलझ गए बोल के बता रहे। अभी उन लोगों का क्या है, कितने सही है या पूरे कितना डेड है, कुछ नहीं मालूम है अभी। हैदराबाद अलमक्का ट्रैवल्स एजाज बोल रहा हूँ मैं। 9 नवंबर के दिन हैदराबाद से सऊदी एयरलाइंस के बजरिए ग्रुप उम्रे का रवाना हुआ था, जिसके पैसेंजर 44-45 हाजी थे। इसमें अलमक्का ट्रैवल्स के 20 हाजी थे, फ्लाइजोन टूर्स एंड ट्रैवल्स के 25 हाजी थे। तो अल्हम्दुलिल्लाह मक्के का सफ़र पूरा मुकम्मल हो गया था। कल रात में मदीना के लिए गाड़ी रवाना हुई। मक्के से मदीना पहुंचने से 25 किलोमीटर पहले बस में आग लगी। आग लगने से बस के ड्राइवर और एक जने सेफ है बोल के मालूम हुआ। इसके अंदर बाकी लोगों की जल जाने की इत्तला है हमारे को। अभी बस जलने की वीडियो आई, अंदर की कोई किसी हाजी की वीडियो नहीं आई हमारे को कि भाई कोई कितना जले, क्या है, किसका कितना नुकसान हुआ। ऐसा उसके लिए हम लोग कंटिन्यू लगे हुए हैं वहाँ पे। जैसे हमको हमारे लोगों कल जो मदीना के लिए रवाना हुए उसमें 16 हाजी अलमक्का ट्रैवल्स के थे। कल रात में मदीने को निकले। कल रात में 16 हाजियाँ बस में थे अलमक्का के, बाकी के हाजियाँ फ्लाइजोन के थे। एक हाजी कूद गए उसमें से, शोएब नामकारी। बाकी 15 हाजी जो थे बस में आग लगने से हुआ। 25 किलोमीटर पहले मदीने से बस में आग लग गई। अचानक आग लगने से हादसा पेश आया है। फिर उन्होंने मुश्ताक साहब को कॉल किया, ज़फ़र साहब को यहाँ पर भेजा गया है। ये लोग आए हैं, कोशिश कर रहे हैं, भी देखेंगे, बात करेंगे वहाँ की एम्बेसी से, वहाँ के लोगों से। मेरी फैमिली के 7 मेंबर्स थे, टोटल 45 मेंबर्स थे। इसके अंदर 2 ट्रैवल्स वाले मिलके ये काफ़िला भेजे थे। फ्लाइजोन है और अलमक्का टूर्स एंड ट्रैवल्स है। ये कल रात में हुआ, 1:30 बजे के 2 बजे के करीब में वाक़या हुआ हादसा। रिटर्न संडे को आने वाले थे, संडे को आने